వెల్కమ్ టు sakshiyeducation.com. అలాగే గ్రూప్ 1లో కూడా ఇంతకుముందు ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉండేవి, పేపర్ 1 పేపర్ 2 అని. ఇప్పుడు ఒకటే చేశారు. ఇది కూడా గ్రూప్ 2 వాళ్ళకు అడ్వాంటేజ్ అంటారా? గ్రూప్ 2 వాళ్ళకి ఎందుకు అడ్వాంటేజ్? ఈ ప్రిలిమినరీ పేపర్ కూడా అడ్వాంటేజ్ ఉండడానికి కారణాలు మెయిన్గా ఆబ్జెక్టివ్ పేపర్ అనేది కామన్ అయినా సిలబస్ కన్స్ట్రెంట్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2కి కామన్, గ్రూప్ 1కు కామన్. అలాగే మెంటల్ ఎబిలిటీ అక్కడ ఇక్కడ రెండిటికి కామన్. అలాగే జాగ్రఫీ, హిస్టరీ ఇది గ్రూప్ 2లో ఉంటుంది, గ్రూప్ 1లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చెప్పుకున్నట్టు. సో ఈ ఆస్పెక్ట్స్ మోస్ట్ కామన్ ఆస్పెక్ట్స్ అనమాట. సో ఈ కామన్ ఆస్పెక్ట్స్తో గ్రూప్ 1 అభ్యర్థుల కన్నా గ్రూప్ 2 అభ్యర్థులకే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ అని చెప్తాను, ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా. ఎందుకంటే గ్రూప్ 2 అభ్యర్థులు ఆబ్జెక్టివ్ టైప్లో లాట్ ఆఫ్ రిగరస్ ప్రిపరేషన్ చేస్తారు. అలాగే మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో ఈ ప్రిపరేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ చాలా ఈజీ అయిపోతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ అందరూ కష్టం అనేది మెయిన్గా డిస్క్రిప్టివ్ మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకునే తప్ప ప్రిలిమినరీ ఎగ్జామ్ కాదు, అలాగే ఇంటర్వ్యూ కాదు. మెయిన్స్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కష్టం కాబట్టే ఇది చాలామంది హెసిటేట్ చేస్తూ ఉంటారు, ప్రిపరేషన్లో వెళ్ళడానికి కూడా హెసిటేట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని కనుక గ్రూప్ 2 అభ్యర్థులు డీకోడ్ చేస్తే ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామ్ సాధించడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తాం చాలామంది గ్రూప్ 2 సాధించిన అభ్యర్థులు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితుల్ని అంచనా వేసి ఎక్స్పీరియన్స్ చేసి, అరే మనం కూడా గ్రూప్ 1లో ఉంటే గ్రూప్ 1లో ఉంటే బాగుంటుంది, మన వర్క్ కల్చర్ ఈ రకంగా డిఫరెంట్ అవుతుంది, మనం గ్రూప్ 1 పోస్ట్లోకి వెళ్తే ఇన్ని రకాల డెసిషన్స్ నేను తీసుకోవచ్చు, ప్రజలకు ఇంకొంచెం ఎక్కువ సర్వీస్ చేయొచ్చు, నేను కష్టపడితే ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఉద్యోగంలోకి వెళ్ళి గ్రూప్ 2 ఉద్యోగం చేస్తూ దాన్ని మళ్ళీ వర్క్ అలాగే ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ గ్రూప్ 1 కొట్టిన ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉన్నాయి. సో అంత కష్టపడకుండా ముందు నుంచే ఇప్పుడు ఏపీపీఎస్సీ ఇచ్చే అవకాశం ఇస్తే కనుక గ్రూప్ 2 అభ్యర్థులకి గ్రూప్ 1 ఎగ్జామ్ సాధించడం చాలా ఈజీ అవుతుంది. జస్ట్ ఎ మ్యాటర్, మళ్ళీ కోచింగ్ అవసరం లేదు, మళ్ళీ స్పెషల్ 6 months 8 months కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఉన్న సబ్జెక్ట్ని పేపర్ మీద ఎలా పెట్టాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, బేసిక్ గ్రామర్, బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదువుతూ కొంచెం బేసిక్ థింగ్స్ని మనం అలవాటు చేసుకుంటే ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. బట్ ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ పేషెన్స్. ఆన్సర్ రాయడానికి కొంచెం మనం సిన్సియర్ ప్రిపరేషన్ ఉంటే ఆన్సర్ రైటింగ్ ఈజీగా నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళొచ్చు.